గెలిచి 2 నెలలైంది. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఎక్కడా? ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాము. మీరు చేసింది కాకిరెట్టంతా, ఇప్పుడు మీ ఓవర్ యాక్షన్ గేదె పేడంతా. గెలిచి 2 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఎక్కడా? ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తాము. అవసరమా బ్రో? మనం ఓడిపోయి 2 నెలలు అయిందిరా. ఆ కూటమి ప్రభుత్వం ఇస్తాన ఉచిత పథకాలు ఎక్కడరా? 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను. ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఓటీపీ పార్టీ లాగా పెళ్లి చేసుకున్న 2 నెలలకి పిల్లలు పుట్టేస్తారు అని చెప్పే పార్టీ కాదు బ్రో ఇది. జస్ట్ వెయిట్. ఏం తమ్ముడు, ఈ మధ్య మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదా? చచ్చిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. 2022లో నువ్వు మద్యపానం నిషేధం అని చెప్పి కల్తీ మంది అమ్మావు కదా, ఆ తాగి చచ్చిపోయాడన్న మా అన్న. అంటే బాబు వచ్చాక ఎవరు చచ్చిపోలేదంటావు? ఏం తమ్ముడు, మీ ఇంట్లో కూడా ఎవరు చావలేదా? చనిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. 2023లో మీ ప్రభుత్వంలో అన్ని గతుకుల రోడ్లే కదా. బైక్ యాక్షన్లు పోయాడు మా బాబాయ్. ఇక్కడ కూడా శవం లేదు. ఏం తమ్ముడు, మీ ఇంట్లో కూడా ఎవరు చచ్చిపోలేదా? చచ్చిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్ లో నామినేషన్ వెనక్కి తీసుకోలేదని నరికి చంపారన్న మా మామని. ఇక్కడ కూడా శవం లేదు, ఇంకెలా శవరాజకీయం చేయాలి? ఎక్కడ చూసినా శవం కూడా లేదు, శవరాజకీయం ఎలా చేయాలో. మా ఇంట్లో చావుల గురించి నీకెందుకు? శవం ఉంటే ప్రభుత్వం మీద విషం చిమ్మే ఛాన్స్ వస్తుంది, ఆ తర్వాత ఓదార్పు యాత్ర వస్తుంది, ఆ తర్వాత సింపతి వస్తుంది, ఆ తర్వాత నాకు అధికారం వస్తుంది. నువ్వు ఇట్లే ఉంటే మళ్ళీ నీ చేతికి చిప్ వస్తుంది. మీ ప్రభుత్వానికి ఈసారి సింగిల్ డిజిట్ వస్తుంది. పులివెందులో కూడా నీకు డిపాజిట్ పోతుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజలందరికీ పంగనామం పెట్టారా బాబు గారు. బ్రదర్, ఒక్కసారి ఫేస్ రైట్ అని ఇచ్చుకోండి. కార్మికుడి కడుపు నింపడానికి, పేదోడి ఆకలి తీర్చడానికి అన్నమాట ప్రకారమే అన్నా క్యాంటీన్ కట్టారా చంద్రబాబు గారు. మీరెక్కడైతే కూల్చారో అక్కడే నిర్మించాడు, ఎక్కడైతే పడగొట్టారో అక్కడే నిలబెట్టాడు. ఏంట్రా 15,000 మీరు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారో, ఎంత ఇచ్చారో గుర్తుందా? అధికారం లేకు వచ్చిన సంవత్సరం తర్వాత అది కూడా 13,500, అది కూడా ఒక్కరికే ఇచ్చారు. కానీ చెప్పిన మాట ప్రకారం ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నాడు చంద్రబాబు. మీరు ఏడుస్తూనే ఉండండి, ఆయన ఏలుతూనే ఉంటాడు. చంద్రబాబు మా కడుపు మీద కొట్టిండే, చంద్రబాబు మా ఆర్థిక మూలలు పడగొట్టినాడే, చంద్రబాబు మమ్మల్ని నిలువులా ముంచిండే. ఏంటిరా ఎవరు వచ్చినారు అట్టే వచ్చారు? ఆగస్టు 15 నుంచి అన్నా కంటిలో పెట్టి పేదోడికి అన్నం పెడతారంట. తల్లికి 15,000 ఇచ్చి పిల్లల్ని చదివిస్తాడంట. మహిళల్ని ఉచితంగా బస్సులో తిప్పుతాడంట. మంచి జరుగుతా అంటే మొగుడు తెచ్చిన ముందల్లా ఏడుపు లేదురా. ఆ మంచం మమ్మల్ని ముంచింది. ఇప్పుడు మేము ఎవరి మీద మొరగాల, ఎవరి మీద ఏడవాలా, ఎవరి మీద విషం చిమ్మాలా? వెనకటికి పెళ్ళం పక్కింటోడితో లేచిపోతే పెళ్ళం కోసం కాకుండా పక్కింటోడి కోసం వేసాడంట. అటు ఉండదు మీ వ్యవహారం. మా అభివృద్ధి మీకు అరగదు, కానీ మీకోసం చెప్తా చేయండి. కడపలో కృష్ణా సర్కిల్ ఉంటుంది, ఆ నుంచి నేరుగా పోతే ఏరో సర్కిల్ ఉంటుంది, ఆ పక్కన చక్కగా పోతే అన్ని మెడికల్ షాపులు ఉంటాయి. ఆడ జనతా మెడికల్ స్టోర్ ఒకటి ఉంటుంది. ఆడికి పోయి తలా ఒక బర్నాల్ ప్యాకెట్, తలా ఒక ఇనో ప్యాకెట్ కొనుక్కోండి. బర్నాలు బాగా కడుపు పట్టించుకొని ఈనో నీళ్ళలో కలుపుకొని తాగండి. వంతలో రోంత మీ కడుపు మంట చల్లారుతుంది. 2029లో మనకి కనీసం 10 సీట్లు రావాలన్నా, ప్రతిపక్ష హోదా కావాలన్నా కూటమి మీద విషయం చిమ్మాలి. నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి ఆ 36 హత్యలు చంద్రబాబు చేయించాలని విష ప్రచారం చేయించు. ఏ 36 హత్యలన్నా? అరే బంటి, నీ పేటిఎం లో 5 రూపాయలు వద్దా ఏంటి? గుర్తొచ్చిందన్నా, గుర్తొచ్చింది. ఆ 36 హత్యల గురించి కదన్నా బాబు గారు చేశారని చెప్తా అన్న. ప్రతి ఇంటికి వెళ్లి బాబు వచ్చాక పథకాలు ఇవ్వట్లేదు, పనులు ఇవ్వట్లేదు, రాష్ట్రపతి పాలన కావాలని ప్రచారం చేయి. అలాగేనా? ఆగు, అలాగే వాళ్ళతో శవంతం కనుక్కో. అలాగే. 1 hour later. ఏరా 36 హత్యల గురించి చెప్పావా? 36 హత్యల గురించి మారుతుంటూ 32 పళ్ళు రాలగొడుతున్నారన్న. ముందెళ్ళి వాళ్ళ బాబాయిని చంపింది ఎవరో తెలుసుకోమంటున్నారన్న. సరే ఈ సంగతి ఏంట్రా? బాబు గారు వచ్చిన నెలలో పెన్షన్ పెంచాడని, ఉచిత ఇసుక ఇచ్చాడని, డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడని జనాలు సంతోషపడుతున్నారన్న. మనం వెళ్తుంటే గుమ్మం నుంచే గెంటేస్తున్నారు. ఎందుకు? జనాలు ఇంత తెలివి మీరిపోతే నేను గెలిచేదలారా? ఈ కూటమి ఉన్నంత కాలం నాకు ఓటమి తప్పేలా లేదు. బాబు గారు ఇంత బాగా పరిపాలన చేస్తుంటే మళ్ళీ నాకత అస్సామయ్యేలా ఉంది. గెలిచి 2 నెలలైంది. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఎక్కడా? ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము.
ప్రతి పిల్లడికి చెప్తా ఉన్నా. సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. మీరు చేసింది కాకిరెట్టంతా, ఇప్పుడు మీ ఓవర్ యాక్షన్ గేదె పేడంతా. గెలిచి 2 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఎక్కడ? ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తాను. అవసరమా బ్రో? మనం ఓడిపోయి 2 నెలలు అయిందిరా. ఆ కూటమి ప్రభుత్వం ఇస్తాను ఉచిత పథకాలు ఎక్కడరా? 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి అందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి హామీ ఇస్తాం. వైసీపీ పార్టీ లాగా పెళ్లి చేసుకున్న 2 నెలలకి పిల్లలు పుట్టేస్తారు అని చెప్పే పార్టీ కాదు బ్రో ఇది. జస్ట్ వెయిట్. ఏం తమ్ముడు, ఈ మధ్య మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదా? చచ్చిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. 2022లో నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మంది అమ్మావు కదా, అది తాగి చచ్చిపోయాడన్న మా అన్న. అంటే బాబు వచ్చాక ఎవరు చచ్చిపోలేదంటావు? ఏం తమ్ముడు, మీ ఇంట్లో కూడా ఎవరు చావలేదా? చనిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. 2023లో మీ ప్రభుత్వంలో అన్ని గతుకుల రోడ్లే కదా, బైక్ యాక్షన్లు పోయాడు మా బాబాయ్. ఇక్కడ కూడా శవం లేదు. ఏం తమ్ముడు, మీ ఇంట్లో కూడా ఎవరు చచ్చిపోలేదా? చచ్చిపోయారన్నా, కానీ ఇప్పుడు కాదు. మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్ వెనక్కి తీసుకోలేదని నరికి చంపారన్న మా మామని. ఇక్కడ కూడా శవం లేదు, ఇంకెలా శవరాజకీయం చేయాలి? ఎక్కడ చూసినా శవం కూడా లేదు, శవరాజకీయం ఎలా చేయాలో. మా ఇంట్లో చోళ్ళ గురించి నీకెందుకు? శవం ఉంటే ప్రభుత్వం మీద విషం చిమ్మే ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత ఓదార్పు యాత్ర వస్తుంది. ఆ తర్వాత సింపతి వస్తుంది. ఆ తర్వాత నాకు అధికారం వస్తుంది. నువ్వు ఇట్లే ఉంటే మళ్ళీ నీ చేతికి చిప్ వస్తుంది. మీ ప్రభుత్వానికి ఈసారి సింగిల్ డిజిట్ వస్తుంది. పులివెందులో కూడా నీకు డిపాజిట్ పోతుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజలందరికీ పంగనామం పెట్టారా బాబు గారు? బ్రదర్ ఒక్కసారి ఫేస్ రైట్ అని ఇచ్చుకోండి. కార్మికుడి కడుపు నింపడానికి, పేదోడి ఆకలి తీర్చడానికి అన్నమాట ప్రకారమే అన్నా క్యాంటీన్ కట్టారా చంద్రబాబు గారు. మీరెక్కడైతే కూల్చారో అక్కడే నిర్మించాడు, ఎక్కడైతే పడగొట్టారో అక్కడే నిలబెట్టాడు. ఏంట్రా 15,000 మీరు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారో, ఎంత ఇచ్చారో గుర్తుందా? అధికారం లేకు వచ్చిన సంవత్సరం తర్వాత అది కూడా 13,500, అది కూడా ఒక్కరికే ఇచ్చారు. కానీ చెప్పిన మాట ప్రకారం ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నారు చంద్రబాబు. మీరు ఏడుస్తూనే ఉండండి, ఆయన ఏలుతూనే ఉంటాడు. చంద్రబాబు మా కడుపు మీద కొట్టిండే, చంద్రబాబు మా ఆర్థిక మూలలు పడగొట్టినాడే, చంద్రబాబు మమ్మల్ని నిలువులా ముంచిండే. ఏంటిరా ఎవరు వచ్చినారు అట్టే వచ్చారు? ఆగస్టు 15 నుంచి అన్నా కంటిన్యూ పెట్టి పేదోడికి అన్నం పెడతారంట. తల్లికి 15,000 ఇచ్చి పిల్లల్ని చదివిస్తాడంట. మహిళల్ని ఉచితంగా బస్సులో తిప్పుతాడంట. మంచి జరుగుతా అంటే మొగుడు తెచ్చిన ముండల్లా ఏడుపు లేదురా. ఆ మంచం మమ్మల్ని ముంచింది. ఇప్పుడు మేము ఎవరి మీద మొరగాల, ఎవరి మీద ఏడవాలా, ఎవరి మీద విషం చిమ్మాలా? వెనకటికి పెళ్ళం పక్కింటోడితో లేచిపోతే పెళ్ళం కోసం కాకుండా పక్కింటోడి కోసం వేసాడంట. అటు ఉండదు మీ వ్యవహారం. మా అభివృద్ధి మీకు అరగదు, కానీ మీకోసం చెప్తా చేయండి. కడపలో కృష్ణా సర్కిల్ ఉంటుంది, ఆ నుంచి నేరుగా పోతే ఏరో సర్కిల్ ఉంటుంది, ఆ పక్క చక్కగా పోతే అన్ని మెడికల్ షాపులు ఉంటాయి. ఆడ జనతా మెడికల్ స్టోర్ ఒకటి ఉంటుంది. ఆడికి పోయి తలా ఒక బర్నాల్ ప్యాకెట్, తలా ఒక ఇనో ప్యాకెట్ కొనుక్కోండి. బర్నాలు బాగా కడుపు పట్టించుకొని ఈనో నీళ్ళలో కలుపుకొని తాగండి. ఓంతలో రోంతైనా మీ కడుపు మంట చల్లారుతుంది. 2029లో మనకి కనీసం 10 సీట్లు రావాలన్నా, ప్రతిపక్ష హోదా కావాలన్నా కూటమి మీద విషయం చిమ్మాలి. నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి ఆ 36 హత్యలు చంద్రబాబు చేయించాలని విషయ ప్రచారం చేయించు. ఏ 36 హత్యలన్నా? అరే బంటి, నీ పేటిఎం లో 5 రూపాయలు వద్దా ఏంటి? గుర్తొచ్చిందన్నా, గుర్తొచ్చింది. ఆ 36 హత్యల గురించి కదన్నా బాబు గారు చేశారని చెప్తా అన్న. ప్రతి ఇంటికి వెళ్లి బాబు వచ్చాక పథకాలు ఇవ్వట్లేదు, పనులు ఇవ్వట్లేదు, రాష్ట్రపతి పాలన కావాలని ప్రచారం చేయి. అలాగేనా? ఆగు, అలాగే వాళ్ళతో శేముందం కనుక్కో. అలాగే. 1 hour later. ఏరా 36 హత్యల గురించి చెప్పావా? 36 హత్యల గురించి మారుతుంటే 32 పళ్ళు రాలగొడుతున్నారన్న. ముందెళ్ళి వాళ్ళ బాబాయిని చంపింది ఎవరో తెలుసుకోమంటున్నారన్నా. సరే ఈ సంగతి ఏంట్రా? బాబు గారు వచ్చిన నెలలో పెన్షన్ పెంచాడని, ఉచిత ఇసుక ఇచ్చాడని, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడని జనాలు సంతోషపడుతున్నారన్న. మనం వెళ్తుంటే గుమ్మం నుంచే గెంటేస్తున్నారు. ఎందుకు? జనాలు ఇంత తెలివి మీరిపోతే నేను గెలిచేదలారా? ఈ కూటమి ఉన్నంత కాలం నాకు ఓటమి తప్పేలా లేదు. బాబు గారు ఇంత బాగా పరిపాలన చేస్తుంటే మళ్ళీ నాకత అస్సామయ్యేలా ఉంది. ఎంత బాగుంది. మళ్ళీ నాకత అస్సామయ్యేలా ఉంది. అస్సాం